ఏంటి నాన్న క్యాలెండర్ మార్చేస్తున్నారు? ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉందా? అవునమ్మా, ఆగస్టు 12, 18, 21 తేదీలలో చాలా ముఖ్యమైన మెడిటేషన్స్ ఉన్నాయి. ఏంటి అంత ఇంపార్టెంటా? అవును, చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో సమాచారం అంతా ఉంది, కానీ నీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 సార్లు సమిష్టి సంకల్పంతో 1,44,000 మంది పాల్గొని ధ్యానం చేయాలి. అలా చేస్తే ప్రస్తుతం మన భూమి మీద ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్, అంటే పేదరికం, ఆర్థిక సాంఘిక అసమానతలు, సరి అయిన విద్యా వ్యవస్థ లేకపోవడం, అనారోగ్యాలు, మానవుల్లో ఉన్న చెడు భావాలు, ఇలాంటివన్నీ తొలగిపోవడానికి 1221 అసెన్షన్ పోర్టల్ అనేది భూలోకానికి తెరవబడుతుంది. దాని ద్వారా తదుపరి పరిణామాలన్నీ ఇప్పుడు చెప్పుకున్న పరిస్థితులకు విరుద్ధంగా ఏర్పడి భూమిపైన శాంతి, ప్రేమ, సమృద్ధి, మానవులందరిలో సరైన అవగాహన లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఓ 3 సార్లు 20 నిమిషాలు ధ్యానం చేస్తే అంత జరుగుతుందా? మరి సమిష్టి సంకల్పం అంటే ఏంటి? అవును, ఉదాహరణకి నీకు గుర్తుందా, 20 మార్చి 2020 సాయంకాలం 5 గంటలకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయులందరినీ ఇంటి బయటకు వచ్చి క్లాప్స్ కొట్టమని పిలుపునిచ్చారు. మనందరం అందులో పాల్గొని కరోనా శాశ్వతంగా వెళ్ళిపోవడానికి సహకరించిన మెడికల్ టీంకి కృతజ్ఞతలు తెలియజేశాము. ఇలా అందరూ ఒకేసారి ఒక పెద్ద మార్పు కోసం సమిష్టి సంకల్పంతో చేసే ధ్యానం ద్వారా వచ్చే సంకల్ప బలం ఒక పెద్ద లేజర్ బీమ్ లాగా ఏర్పడి ఎక్కడికి చేరాలో చేరి పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తుంది. అర్థమైంది నాన్న. మరి మీ ఆఫీస్లో లీవ్ కానీ పర్మిషన్ కానీ అడిగారా? అది ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు. ఓ గ్రేట్.